కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను. కాయలు పట్టిన చేదు పోగొట్టడం కోసం చాలా కష్టాలు పడతా ఉంటారు. చాలా ఈజీగా చూపిస్తానండి. కాయలు ఇలా కాట్లు పెట్టుకోవాలి. మధ్యలోకి కట్ చేసి అటు ఆపంగులం ఇటు ఆపంగులం వదిలేసి ఇలా 3 కాట్లు పెట్టుకోవాలి. కాయలు పట్టిన చాలా కష్టపడతా ఉంటారు. చేదు పోదు. అయినా కానీ పైది ఏమి తీసేసే పని లేదు. ఇది ఇలానే ఉంచుకోవాలి. అందరూ తీసేస్తారు చేదుగా ఉంటాయని. ఏం చేదుగా ఉండవు. నేను చూపిస్తాను. నేను చూపించినట్టు చేసుకోండి. చాలా బాగుంటాయి. చేదు అనేదే ఉండదు. ఇలా కట్ చేసుకోవాలి. 3 కాట్లు పెట్టుకుంటే సరిపోతాయి. ఎక్కువ పెడితే మళ్ళీ ఇడిలిపోతాయి. ఇలా 3 పెడితే సరిపోతాయి. కాయలు మరీ ముదిరి తెచ్చుకోబాకండి. లేతగుంటే చాలా బాగుంటాయి. ఏమి పై పొట్టి తీసేయాల్సిన పని లేదు. ఉంచుకోండి. చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసాను నేను. ఇప్పుడు దానికి కారం తీసుకోవాలి. మనం వంటల్లో వాడుకునే కారమే ఇది. ఎక్కువైనా పర్లేదు. మీకు అది స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు 1/4 కిలో తెచ్చుకొని వెంటనే కాకరకాయల్లో పెట్టేసుకొని ఏం చేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, 2 స్పూన్లు, ఉప్పు కాస్త ఎక్కువ వేయాలి. ఉప్పు వేయకపోతే చేదు పోదు. కొంచెం ఉప్పగానే ఉండాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు సరిపోదు. ఇంకా కొంచెం వేయాలి. ఉప్పు ఎక్కువగానే ఉంటేనే చేదు లేకుండా ఉంటుంది. ఉప్పు చాలకపోతే చేదుగా ఉంటాయి. వెల్లుల్లిపాయ కారం మిక్సీ పట్టుకున్నాను. జీలకర్ర, ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. లేకపోతే చేదు పోదు. నోట్లో వేసుకొని తిని చూడాలి. అప్పుడు ఉప్పుగా ఉంటేనే ఆ చేదు అనేది పోతుంది. లేకపోతే చప్పగానే ఉందనుకోండి చేదుగానే ఉంటాయి. అందుకనే తిని చూడాలి. ఇదే వెల్లుల్లిపాయ కారం అంటారు కదా, అది. ఇప్పుడు ఇది మనం కాకరకాయల్లో పెట్టాలి. కాయల్లో ఇలా 3 పక్కల కట్ చేసుకున్నాం కదా, కొంచెం కొంచెం 3 పక్కల పెట్టాలి. చేదు అనేదే ఉండదు. చేదు లేకోకుండా ఉంటుంది. ఒక పక్కనే పెట్టినా సరిపోతుంది. కాకపోతే 3 పక్కల కొంచెం కొంచెం లైట్గా అలా పెట్టామనుకోండి, అన్నిటికీ సమానంగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. కన్నీ ఇలానే మొత్తం ఎడలు తీసేయకూడదు. పోతాయి. మళ్ళీ ఎడలు తీసేస్తే ఇడిపోతాయి. ఇలా మళ్ళీ నొక్కేసి ఇలా ఉంచేసుకుంటే మనం వేయించుకునేటప్పుడు చాలా బాగుంటాయి, ఇడిపోకుండా. అన్నీ అలానే చేసుకోవాలి. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇలానే కారం, ఉప్పు ఇవన్నీ పెట్టుకోవాలి.
ఉప్పు అయితే ఎక్కువగానే ఉండాలి. ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, లేకపోతే అంత బాగుండదు టేస్ట్. ఈ 3 ఎక్కువగానే ఉండాలి. తిని చూసి ఉప్పగానే ఉండేలాగా అప్పుడు కాకరకాయల్లో పెట్టుకోవాలి. అప్పుడే చేదు పోతుంది. ఇంకా అయిపోయినాయి. ఇప్పుడు వేయించుకోవాలి. ఇది డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కాకరకాయలు కాయలు పరిన వేయించుకోవాలి కదా, కాయలు కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాయలు ఇలా ఆయిల్ కాగింది. కాయలు ఇలా వేయించుకోవాలి. కాయలు వేయించాం కదా, కొంచెం నల్లగానే ఉంటాయి. మొత్తం వేగాలి కాబట్టి ఇంత ఇంత ఇలా ఉండేలాగా వేయించుకుంటే చేదంతా పోతుంది. చేదు ఉండవు. చూడటానికి అందంగా లేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి. నేను చూపించినట్టు చేసుకోండి. ఫ్రై చాలా బాగుంటాయి. చేదు ఉండవు. చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంటాయి. కొంచెం టైం ఎక్కువే పడతాయి. నిదానంగా వేయించుకోవాలి. ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఆ కారం మిగిలింది అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోండి. మళ్ళీ ఇంకోసారి చేసుకున్నప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. ఉంటానండి. బాయ్ అండి.